హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిచెన్కి సంబంధించి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అవేంటో ఈ వీడియోలో చూసేసేయండి. వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కనుక కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవి వచ్చేసి వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కట్టర్స్ అనమాట. పిల్లలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, అలాంటి పిల్లలకి ఇలా డిఫరెంట్ షేప్స్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ షేప్స్లో కనుక కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా వాటిని ఇంట్రెస్టింగ్గా తింటారు. పిల్లలకి హెల్దీ డైట్ ఇవ్వాలని చెప్పేసి బిస్కెట్స్ అలాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా ఈ షేప్స్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చాక్లెట్ మాల్స్. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చాయి. 5 కూడా 5 డిఫరెంట్ షేప్స్లో వచ్చాయన్నమాట. స్టార్ షేప్, అలాగే ఫ్లవర్ షేప్, హార్ట్ షేప్, ఇదేదో ఆయిస్టర్ షేప్ లాగా కూడా ఇచ్చారు. బాగుంది. పిల్లలకే కాదు మనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఈ బయట చాక్లెట్స్ తినడం కంటే ఇంట్లోనే హెల్దీగా డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అలా ప్రిపేర్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ చాక్లెట్ మౌల్డ్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పిజ్జా కట్టర్. హ్యాండిల్తో సహా అంతా స్టీల్తో ఇచ్చారు. కటింగ్ బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉంది. పిజ్జా అనే కాదు, చపాతీ రోల్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ స్లైసర్ అనమాట. నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసెస్ అండ్ చాపర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కొంచెం బల్క్గా చాప్ చేసుకోవడానికి, స్లైస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. కొంచెం క్వాంటిటీలో మనం చాప్ చేసుకోవడానికి కానీ స్లైస్ చేసుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్ స్లైసర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 6-in-1 వెజిటబుల్ స్లైసర్. ఇందులో 6 బ్లేడ్స్ ఇచ్చారు. స్లైసెస్ థిక్గా కానీ థిన్గా కానీ మనకి ఎలా కావాలంటే అలాగ చేసుకోవడానికి ఒక 2 బ్లేడ్స్ ఉంటాయి. అలాగే గ్రేటర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. థిక్గా గ్రేట్ చేసుకోవడానికి ఈ గ్రేటర్ అనమాట, అలాగే థిన్గా గ్రేట్ చేసుకోవడానికి ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి ష్రెడ్డింగ్ చేసుకోవడానికి అనమాట. థిన్గా గ్రేట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ యూజ్ చేసుకోవచ్చు. పొటాటో చిప్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకునే వారికి ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లేడ్ బాగా యూజ్ అవుతుంది. వెజిటబుల్స్ని చాప్ చేసేటప్పుడు, గ్రేట్ చేసేటప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఇలా గ్రిప్ కూడా ఇచ్చారనమాట. వాల్స్కి డ్రిల్ చేయకుండా ఫోటో ఫ్రేమ్స్ లాంటివి డెకార్ చేసుకోవడానికి ఈ అడెసివ్ నెయిల్స్ ఆర్డర్ చేశాను. ఇవి ప్యాక్ ఆఫ్ 20 వచ్చాయన్నమాట. వాల్స్కే కాదు, కబోర్డ్స్ లోపల బెల్ట్స్, క్యాప్స్ ఇలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో స్క్రబ్బర్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా చేంజ్ చేయాలి. అందుకే ప్యాక్ ఆఫ్ 20 ఒకేసారి ఆర్డర్ చేశాను అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ మీద లిక్విడ్స్, పాలు, టీ, కాఫీ ఇలాంటివి ఒలికినప్పుడు అవి క్లీన్ చేయడానికి ఈ మైక్రోఫైబర్ క్లీనింగ్ క్లాత్ రోల్ని ఆర్డర్ చేశాను. లిక్విడ్సే కాదు, డ్రై డస్ట్ కూడా ఈ క్లాత్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇది వచ్చేసి రీయూజబుల్ క్లాత్ అనమాట. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. కిండర్ గార్డెన్ అలాగే ప్రీ ప్రైమరీ చదువుతున్న పిల్లలు ఉంటే కనుక రోజు లంచ్ టవల్ని చేంజ్ చేస్తూనే ఉండాలి. అందుకని చెప్పేసి ఈ లంచ్ టవల్స్ని ఆర్డర్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 12 వచ్చాయన్నమాట. వీటిని లంచ్ టవల్స్గానే కాకుండా కిచెన్ టవల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు డిష్ వాషింగ్కి యూజ్ అయ్యే స్టీల్ స్క్రబ్బర్స్ని కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా 60 to 250 రేంజ్లోనే ఉన్నాయి. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలనుకున్నవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.